ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులందరికీ ఇది ఒక శుభవార్త కిందే చెప్పాలి. నిన్నటి వరకు చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పినటువంటి ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్టేబుల్గా ఉంది అని చెప్పి వారి కుమారుడు ఎస్పీ చరణ్ చెప్తున్నారు. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రత్యేక వైద్య బృందం ఆయనకి చికిత్స చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వెంటిలేటర్ మీద నుంచి ఎక్మో పరికరంతో సపోర్ట్ తోటి ఆయన్ని ఇప్పటివరకు చికిత్స చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చికిత్సలో ఆయన మెరుగవుతూ ఉండడం, వైద్యానికి రెస్పాండ్ అవ్వడం కూడా జరుగుతోంది. శ్వాస కూడా మెల్లగా తీసుకుంటున్నారు, ఒక్కొక్క ప్రాబ్లమ్ని మెల్లమెల్లగా క్లియర్ చేస్తున్నారు అని చెప్పి వైద్యులు చెప్పారని ఎస్పీ చరణ్ మీడియా బులెటిన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి ఇతర వివరాలు తీసుకుంటే ఎంజీఎం హాస్పిటల్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా దాదాపుగా ఇదే విషయం అక్కడ మనకు తెలుస్తోంది. నిన్నటి వరకు క్రిటికల్ అన్నటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి ఎంజీఎం హాస్పిటల్ వాళ్ళు కూడా ఈరోజు స్టేబుల్ అన్న పదాన్ని వాడుతూ, అంటే క్రిటికల్గా ఉన్న కండిషన్ని స్టేబుల్గా ఉన్నారు, ప్రస్తుతానికి బాగానే ఉన్నారు అన్నటువంటి విధంగా వాళ్ళు కూడా చెప్తున్నారు. వైద్యానికి బాగా స్పందిస్తున్నారని, ప్రమాదం తప్పిందని కాదు, కానీ ఇంకా ముందు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, ఇంకా చికిత్స చాలా అవసరం. అలాగే వచ్చిన డాక్టర్లు, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కలిసి బాలుగారి గురించి అక్కడ చికిత్స చేస్తున్నారు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి కేర్ వల్లే ఆయన కొద్దిగా మెరుగవుతూ వస్తున్నారు. అందరి ప్రార్థనలు కూడా ఫలించే రోజు తొందరలోనే ఉంది, ఆయన తొందరగానే బయటికి వస్తారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అబౌట్ బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం గురించి. తెలుగు ప్రజలందరూ కూడా ఆయన మన ఆస్తి, ఆయన గురించి ఒక 2 నిమిషాలు ప్రార్థిద్దాం. ఆయన మళ్ళీ పునరారోగ్యవంతుడే బయటకు వచ్చి తన గొంతుతోటి మనందరినీ అలరించాలని కోరుకుందాం.